హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ కోసం అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగినాయి. అయితే ఈ వరల్డ్ కప్లో ఏ పిచ్చులు ఉండబోతున్నాయి అనే విషయాల గురించి, అదేవిధంగా ఈ వరల్డ్ కప్ ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వరల్డ్ కప్ 2027 సంబంధించి ఐసీసీ మాత్రమైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి ఏ దేశాలపైన ఆడబోతుందో, అక్కడ ఏ పిచ్లను ఎంపిక చేసింది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే వరల్డ్ కప్ 2027 వచ్చేసరికి 3 దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు మాత్రమైతే ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ 3 దేశాలు కలిసి ఓవరాల్గా 54 మ్యాచ్లతోని ఓవరాల్గా చూసుకుంటే 14 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. 14 జట్లు 2 గ్రూపులుగా అయితే డివైడ్ అయిపోతాయి. ఒక గ్రూప్లో 7 మ్యాచ్లు, ఒక గ్రూప్లో 7 మ్యాచ్లు. ఒక గ్రూప్లో ఉన్న జట్టు వచ్చేసరికి మిగతా జట్టులతోనైతే తలబడబోతుంది. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిసే సమయానికి 2 గ్రూపుల్లో టాప్ 3లో ఉన్న జట్లు మాత్రమైతే సూపర్ 8కి అయితే క్వాలిఫై అవుతాయి. సూపర్ 8లో టాప్ 2లో నిలిచిన జట్టు వచ్చేసరికి సెమీఫైనల్కి వెళ్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్టు అయితే ఫైనల్ మ్యాచ్లు అయితే ఆడబోతున్నాయి. ఈ విధంగా ఈ ప్యాటర్న్ అయితే ఉండబోతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఐసీసీ మాత్రమైతే. ఐసీసీ వచ్చేసరికి 3 దేశాల ఆతిథ్యం ఇవ్వడంతోనే ఈ పిచ్ల పైన మాత్రమే వరల్డ్ కప్లు అయితే జరుగుతాయని అయితే కీలక పిచ్లు అయితే ఎంపిక చేయడం జరిగింది. మెజార్టీగా చూసుకుంటే దక్షిణాఫ్రికాలో ఎక్కువ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. దక్షిణాఫ్రికా వేదికల పైన వచ్చేసరికి 44 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. మిగిలిన 10 మ్యాచ్లు వచ్చేసరికి జింబాబ్వే, అదేవిధంగా నమీబియా దేశాలలో అయితే జరగబోతున్నాయి. ఓవరాల్గా 55 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వచ్చేసరికి ఏ పిచ్చుల పైన ఆడే అవకాశం ఉంది, ఏ పిచ్చులు ఐసీసీ అయితే ఎంపిక చేసింది అన్న విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాలో వచ్చేసరికి వాండర్సన్ స్టేడియం, జోనిస్బర్గ్, సెంచురియన్ పార్క్, పిటోరియాస్, అయితే న్యూజిలాండ్ క్రికెట్ గ్రౌండ్, కేప్టౌన్, స్మిడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్, సెయింట్ జార్జ్ పార్క్, కెబావా, మయాంగ్ ఓయల్, బఫెలో పార్క్, ఈస్ట్ లండన్లో. ఓవరాల్గా చూసుకుంటే దక్షిణాఫ్రికాలో వచ్చేసరికి 7 పిచ్చులు అయితే ఎంపిక చేయడం జరిగింది ఐసీసీ మాత్రమైతే. మిగిలిన 10 మ్యాచ్లు వచ్చేసరికి జింబాబ్వే, నమీబియా దేశాల్లో అయితే జరగబోతున్నాయి. అక్కడ పిచ్చులు చూసుకుంటే మొట్టమొదటిగా జింబాబ్వే చూసుకుంటే స్పోర్ట్స్ క్లబ్ అరారేలోని అరారే స్పోర్ట్స్ క్లబ్ వచ్చేసరికి జింబాబ్వేలో 2 పిచ్చులు మాత్రం అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా నమీబియాలో వచ్చేసరికి నమీబియా క్రికెట్ గ్రౌండ్ ఒకటి, విన్ వోక్స్లోని యునైటెడ్ గ్రౌండ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే జింబాబ్వే 2 పిచ్చులు, అదేవిధంగా నమీబియాలో అయితే 2 పిచ్చులు అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దక్షిణాఫ్రికాలో 7, జింబాబ్వేలో 2, నమీబియాలో 2, ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే 11 పిచ్చులు అయితే ఎంపిక చేయడం జరిగింది. మన ఐసీసీ మాత్రమైతే 2027లో జరిగే వరల్డ్ కప్ కోసం అయితే పిచ్చులు ఇవే వాడుకోబోతున్నాం అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే ఐసీసీ 2027లో జరిగే వరల్డ్ కప్ కోసం అయితే ఐసీసీ మాత్రం అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరి చూద్దాం, దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.